साहब पानी बंद हो चुकी है। क्यों? पहलगाम अटैक जनाब। మన టెర్రరిస్టులు నది దగ్గరికి వెళ్ళారంట, ఏం చేయమంటారు సాబ్? ముల్తానా మట్టి తీసి ముక్కులో దొప్పుకోమను. బేగం, మనది బేట పాల కోసం ఏడుస్తున్నాయి. మేము ఇక్కడ నీళ్ళ కోసం చస్తున్నాయి, నీకు ఫోన్ చేసి అరుస్తున్నాయి. పెట్టాయి. వాళ్ళు నీళ్లు ఆపితే హంకో మేకలు ఉన్నాయి, పాలు తాగితే బలము వస్తాయి. మరి మేకకి ఏం పోస్తాయి? నీ ఉత్సాహ పోస్తాయి. కారకుంటేదవా? ये गन क्या है? AK-47 జనాబ్. 47 హాట్ నెంబరో ప్రైమ్ నెంబరో బోల్ రే. ఇవాళ కేజీ కూడా చదవకుండా దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన నీచ్ కమీనే గుంజే. బేగం, మనది బేట ముడ్డి కడగడానికి పానీ లేవు హే. అయితే ఆడికి 1 కేజీ ఆవదం రుద్దు హే. చాలకపోతే పావు లీటర్ పెట్రోల్ పుస్తకాలెట్టు హే. ఫోన్ పెట్టు హే. నేను మానవ బాంబుగా మారడానికి సిద్ధం జనాబ్. సిద్ధం 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 ఆ జనాబ్. అయితే వెళ్ళి మురికాల్లో దూకురే. అడవుల్లో పెరిగిన టెర్రరిస్ట్ బచ్చగలరా మీరు? ఏం తెలుసురా ఇండియా గురించి? వాళ్ళ ఆర్మీ మీ మీద 10 నిమిషాలు ఫైరింగ్ చేత 5 నిమిషాల్లో పోతారా మీరు? చూసుకుందాం సాబ్. వాళ్ళు వస్తే చూసుకోవడాలుంటాయి, శవాలు ఎక్కేసుకోవడాలుంటాయి. తూలోకి ఇండియా మీద మ్యాచ్ గెలవలేరు, వారం గెలుస్తారా బద్మాష్? మిసైల్స్ ని ఏం చేయమంటారు సాబ్? మడతా పెట్టి ముడ్డి కింద పెట్టుకోతా. ఎందుకు సార్ అంత భయం? అరే యార్, ఈ అదువులు చేసిన పనికి ఇండియా గనక తిక్కరేగి పాకిస్తాన్ మీద పడితే తాగే నీళ్లు ఉంటాయి, తాగడానికి మనము ఉండం. అప్పుడు వాళ్ళ సోషల్ స్టడీస్ లో కొత్త చాప్టర్ రాస్తారు. పహల్గామ్ అటాక్ కి పాక్ పై తిరగబడ్డ భారత్ సైన్యం అయ్యింది పాకిస్తాన్ శూన్యం. క్రూరత్వం కఠినత్వంతో నిండిన వాళ్ళ ఆలోచనలు తుడిచిపెట్టడానికి మరుగుతున్న రక్తంతో, గుండెల్లో దేశభక్తితో కొన్ని వేల మంది సైనికులు లక్షల తుపాకులతో సిద్ధంగా ఉన్నారు సార్. ఒక్క సైగ చేస్తే చాలు, కాల్చి పాడతోప్పడమే.